ఇన్వైటెడ్ యూ. అది నేనెందుకు చెప్తాను అంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా థాంక్స్ చెప్పండి. ఎందుకంటే, ఈరోజు నేను ఈ యొక్క లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను అంటే, ఖచ్చితంగా ఇటువంటి ఒక ప్రాజెక్ట్ నా యొక్క లైఫ్‌లోకి రావడమేనండి. సో, అందుకోసంగానే మీ అందరికి ఆ విషయం చెప్తున్నాను. సో, బిఫోర్ థట్ నేను తెలియని వాళ్ళ కోసం నా పేరు శ్రీనివాస్ అండి నా పేరు. నేను బేసికల్లీ ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్ ఆహ్, ఇంజినీరింగ్. నేను 2004లో నా యొక్క ఇంజినీరింగ్ అయిపోయింది. సో, ప్రెజెంట్ అయితే నేను ఫుల్ టైమర్‌గా ఈ యొక్క న్యూజెన్ కామర్స్‌లో వర్క్ చేస్తున్నాను. బిఫోర్ దట్ నేను జాబ్ చేస్తున్నాను. అలాగే కొన్ని బిజినెస్‌లు చేస్తున్నాను. సో, నా యొక్క జర్నీలో ఏ రోజు కూడా ఇటువంటి లైఫ్ స్టైల్‌ని ఎక్కడ నేను పొందలేకపోయాను. అంటే ఎవ్రీథింగ్ మనీ అనేది ఒక్క మ్యాటర్ కానే కాదండి. మనీ ఒక్కటే మ్యాటర్ కాదు. మనీతో పాటు చాలా ఉంటాయి. మనకొక టైమ్ ఫ్రీడమ్ కావాలి. ఎంతమందికి ఇక్కడ టైమ్ ఫ్రీడమ్ ఉందో చూడండి. ఎంప్లాయీస్‌కైతే మాక్సిమం ఎవరికీ కూడా టైమ్ ఫ్రీడమ్ ఉండదు. ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా. నేను ఆ ఫీల్డ్‌లో గూడా ఉన్నాను. అస్సల ఎటువంటి ఈవెన్ మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజెస్ వాటికి గూడా వెళ్ళలేనటువంటి సిట్యుయేషన్ ఉంటదండి. ఈవెన్ జాబ్ కూడా అంతే. లీవ్ అడిగితే కూడా బాస్ లీవ్ ఇవ్వరు. సో, అటువంటివి ఎన్నో మనం అందరం కూడా కాంప్రమైజ్డ్ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉన్నాం. స్టిల్ అందరూ కూడా అంటే నేను ఎవరిని తక్కువ, ఎక్కువ నేనిక్కడ అంటలేదు కానండి. కానీ ఒక కాంప్రమైజ్డ్ లైఫు అలాగే ఇంకా చెప్పాలంటే ఒక కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోయినాం. అంటే మనకు మనమే ఒక ఇట్లా గీసుకున్నాం. ఒక సర్కిల్ గీసుకొని ఇదే నా లైఫ్. అంటే దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఆల్‌మోస్ట్ ఈవెన్ మైసెల్ఫ్ నేను కూడా బిఫోర్ కమింగ్ ఇంటూ ఈ యొక్క ప్రాజెక్ట్‌లోకి రాకముందు నేను కూడా ఇలాంటి ఆలోచనలోనే ఉండేవాడిని. చాలులేబ్బా ఎంత సంపాదిస్తున్నాం చాలు అంతవరకే. కానీ ఏదైనా ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు అది ఏది కూడా మనకు పనికిరాదు. యామ్ ఐ రైట్? మనం ఏమి సేవింగ్స్ ఉండవు మన దగ్గర. నాకు తెలిసి సేవింగ్స్ చాలా తక్కువుంటాయి ఇక్కడ ఎవరున్నా కూడా. సో, ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్లాన్ అనేది చాలా సింపుల్ అండి. ఊరికే 2 నిమిషాలు, 5 నిమిషాల్లో అయిపోతుంది ఆ ప్లాన్. కానీ బిఫోర్ థట్ ఎందుకు రావాలిక్కడ? ఈ ప్రాజెక్ట్‌లోకి నేనెందుకు రావాలి? సో, ఇది వెరీ ఇంపార్టెంట్ గదా! సో, ముందు ప్రాజెక్ట్‌లోకి ఎందుకు రావాలి? అది వెరీ ఇంపార్టెంట్. ఆ నెసెసిటీ ఏంటి? నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. లేదా నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది. లేదా ఆల్రెడీ నాకొక కంఫర్ట్ జోన్ ఉంది. 1 మినిట్. సో, కాబట్టి నాకెందుకిది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్, డియర్ ఫ్రెండ్స్ డెఫినైట్లీ మన అందరి లైఫ్‌లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఎప్పుడూ ఉండాల్సిందే. ఎందుకంటే మనం చేస్తున్న జాబ్ ఇప్పటి వరకు స్టాండర్డ్‌గా ఉంటుంది ఎవరు చెప్పలేరు. అలాగే మనం ఉన్నటువంటి బిజినెస్ కాంపిటీటివ్ వరల్డ్‌లో బతుకుతున్నాం మనం. ఈరోజు మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం పక్కన ఇంకొకడు పెట్టాడంటే ఔట్ అయిపోయిందంతే. ఎన్నో చూస్తున్నాం ఇలాంటివి. నిజమా కాదా? జాబ్ అనేది మనకు ఎప్పుడు కూడా లిమిటెడ్ సాలరీనే ఇస్తుంది. అలాగే టైం అనేది మనకసలు ఎప్పుడు ఉండదు. ఇక్కడ ఒక బాస్ ఉంటారు. అసలు మనకంటూ ఒక లైఫ్‌ని మనకు నచ్చినట్టు బతకకుండా చేసేటువంటిది ఈ జాబ్ అండి. ఖచ్చితంగా. కానీ తప్పదు. కానీ ఎవరిని కూడా ఇక్కడ నేను తక్కువ చేసుకొని మాట్లాడట్లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. ఎవరైతే ఇక్కడ జాబ్ చేస్తున్నారో మీ అందరికి కూడా సల్యూట్. ఎందుకంటే ఒక జాబ్ సంపాదించడం అంత ఈజీనే కాదు. సో, కంపల్సరీ ఒకటైతే నేను గట్టిగా చెప్పగలను. మన అందరికి లైఫ్‌లో డెఫినైట్‌లీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తూనే ఉన్నాను. ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా వాళ్ళకసల టైం ఉండదు. అలాగే సరిపోయినంత ఇన్‌కమ్ ఉండదు. అయినప్పటికి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ అలా నెట్టుకొని చూస్తూ ఉంటాం. మీరలా చేసుకుంటూ కూడా ఈరోజు నేను చెప్పేటువంటి ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఇది జీరో ఇన్వెస్ట్‌మెంట్ అండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి హ్యాపీగా మనకంటూ ఒక కెరియర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ గురించే మీతో మాట్లాడబోతున్నాను. సో దట్ ఇంకా వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ మనం ఏమిస్తుంది ఈ ప్రాజెక్ట్, అలాగే ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక 10-15 మినిట్స్‌లో మనం నేర్చుకుందాం. ముందుగా నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసరికి న్యూజెన్ ఈ కామర్స్. న్యూజెన్ ఈ కామర్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీ అందరికి. న్యూజెన్ ఈ కామర్స్.
సో, ఈ యొక్క ప్రాజెక్ట్ మన యొక్క కంపెనీ ప్రొఫైల్ కూడా చాలా క్వాలిటీ ప్రొఫైల్ అండి. మన ఎండీ గారొచ్చేసరికి ఉమేష్ సింగ్లా చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి పర్సన్. అలాగే మనకు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఆల్రెడీ చండీగఢ్‌లో ఉంది. సో, మీకు ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం గాబట్టి, దయచేసి కొద్దిసేపు మీరు కొంచెం మనసు పెట్టి ఇక్కడ వినండి. ఓకే. సో, మనకొక మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి కంపెనీనే మన యొక్క న్యూజెన్ ఈ-కామర్స్. మనకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. హెల్త్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకున్నాయి. అవి కూడా త్వరలో మీరు చూడబోతున్నారు. అలాగే వాటితో పాటుగా న్యూజెన్ ఈ-కామర్స్ మీరు ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆల్రెడీ చూస్తున్నారు తెలుసు కదా మీ అందరికి. ప్రతి ఒక్కరం కూడా ఆర్డర్ పెట్టుకొని మనము మన ఇంటికి డోర్ డెలివరీ చేపించుకుంటున్నాం. ఎప్పటినుంచో ఇప్పుడు కాదది. అదే విధంగా అక్కడ కూడా మీరేంటంటే, మన న్యూజెన్ ఈ-కామర్స్‌లో కూడా సేమ్ టు సేమ్ మనకు ఏదైతే మనము ఇంతకుముందు మన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఎలా తెచ్చుకుంటున్నామో, ఇక్కడ కూడా మీకు నచ్చిన బ్రాండ్‌ని మీరు నచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరక్కడ సెలెక్ట్ చేసుకొనేసి హ్యాపీగా మీరు ఇక్కడ కూడా మీరు ప్రొడక్ట్ తెచ్చుకోవచ్చండి. ఇందులో ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఫర్నిచర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ లేనిదంటూ ఏమీ ఉండదండి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఎవ్రీథింగ్ మన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏమైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. ఈవెన్ గోల్డ్, డైమండ్స్ ఇలా ప్రతిదీ కూడా దొరికేటువంటి ప్రాజెక్టే మన న్యూజెన్ ఈ-కామర్స్. ఓకే. సో, ఈ న్యూజెన్ ఈ-కామర్స్‌లో మీరు ఎలా ఎంటర్ అవ్వాలి? ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మీరు రూ. 4,000 తోటి మీ యొక్క అంటే ఫ్రీ ఐడీ వచ్చి ఫ్రీ ఉంటుందండి. అలాగే మీకు రూ. 4,000 తోటి మీరొక బిజినెస్ చేయాలనుకుంటే మాత్రమే మీరు రూ. 4,000 తోటి యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. అంటే నేను దీన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సబ్‌స్క్రిప్షన్ అనేది ఎవ్రీవేర్ కామన్. ఇక్కడ కూడా మీకు లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, మీకు బయట దొరికేటువంటి ప్రొడక్ట్‌తో పోల్చుకుంటే, ఇక్కడ కొంచెం తక్కువ డిస్కౌంట్‌కి మీకు అంటే అక్కడికంటే ఇక్కడ మోర్ డిస్కౌంట్‌కి మీకు దొరుకుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో, మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏదైతే వస్తూ ఉంటుందో, అదే ప్రొడక్ట్ ఇక్కడ మీకు తక్కువకు దొరుకుతుంది. అందుకోసం మీరిక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రెఫర్ చేసుకున్నందుకు గాను యూ విల్ గెట్ సమ్ మనీ. మామూలుగా రెఫరల్ చేసిన దానికి ఎన్నిటినో రెఫర్ చేస్తున్నాం మనం. అమెజాన్‌లో కొనుక్కో, లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కో, లేకపోతే మీషోలో కొనుక్కో ఇలా ఎన్నెన్నో చెప్తున్నాం. ఒక్క రూపాయి కూడా మనకు రాట్లేదు. కానీ ఇక్కడ మీరు ఈ యొక్క బిజినెస్‌లో కొంతమందిని రెఫర్ చేస్తే కూడా దానికి కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఫర్ థట్ మీరు ఒక రూ. 4,000 తోటి అంటే ఇదొక బిజినెస్ ప్రమోషన్‌గా కూడా మీరు తీసుకోవచ్చు. ఒక కరియర్ ప్రోగ్రామ్ లాగా కూడా మీరు తీసుకోవచ్చు. సో, దీనికి గాను మీకు 8,000 వర్త్ ఆఫ్ పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. రివార్డ్ పాయింట్స్. మీరు 4,000 తోనే స్టార్ట్ అయ్యారు. కానీ 8,000 వర్త్ ఆఫ్ పాయింట్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. వీటిని మీరు మన యొక్క న్యూ యంగ్ షాపర్స్ అంటే ఏదైతే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కి ఏ విధంగా పేర్లున్నాయో, మన యొక్క షాప్ పేరొచ్చి, మన ఈ-కామర్స్ సైట్ పేరొచ్చి న్యూ యంగ్ షాపర్స్. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈ ఏప్రిల్ అంటే ఈ మంత్ 13థ్ కల్లా మీకు అందుబాటులోకి కూడా అది వస్తుంది. సో, దాంతో పాటుగా మ్యాగ్నెటిక్ బయో మ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ కూడా మీకొస్తుందండి. ఆల్రెడీ మన వాళ్ళు చాలా మందికి ఆ ప్రొడక్ట్ డిస్పాచ్ అయిపోయి కొంతమంది రిసీవ్ చేసుకొని, కొంతమంది వాడుతూ ఉన్నారు కూడా. సో, అలా మీ అందరికీ కూడా ఇమ్మీడియేట్ ప్రొడక్ట్ అందుబాటులోకొస్తుంది. అలాగే దాంతో పాటు ఒక 8,000 రివార్డ్ పాయింట్స్ కూడా అంటే మీరు 4,000 ప్రొడక్ట్ ఇచ్చేసారు. మీన్ వైల్ మరలా మీకొక రూ. 8,000 మీకు ఇది కూడా వర్త్ రివార్డ్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? సో, అలాగే దీన్ని నేను ప్రమోట్ చేస్తాను సార్ ఏమన్నా ఉందంటే, యెస్ డెఫినైట్‌లీ యూ హావ్ వండర్‌ఫుల్ ఇన్‌కమ్స్ అండి. మామూలు ఇన్‌కమ్స్ గాదు. ఎక్సలెంట్ ఇన్‌కమ్స్ ఇక్కడ మీకు ఉన్నాయి. అందులో మొదటిది డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఇన్‌కమ్, నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ టైమ్ రివార్డ్స్, అలాగే ఆటో అప్‌గ్రేడ్ ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఇదొకటి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. అందులో సింపుల్ అండి. ప్లాన్ చాలా సింపుల్. అసలు ఎవరికైనా సరే ఊరికే సింపుల్‌గా మీరు చెప్పేయొచ్చు. ఇందులో మొదటి ఇన్‌కమ్ వచ్చేసరికి డైరెక్ట్ రెఫరల్. వెరీ సింపుల్. మీరున్నారు ఒక్క నిమిషం. మీరున్నారు. మీరు ఏ అయినా ఒక వ్యక్తికి రెఫర్ చేశారు. యూ విల్ గెట్ రూ. 600 అంటే 15% వస్తుంది.
4000లో 15% అంటే రూ. 600. మళ్ళీ బికి రెఫర్ చేశారు. అగైన్ యూ విల్ గెట్ 600. మళ్ళీ సికి రెఫర్ చేశారు. మళ్ళీ డికి రెఫర్. ఇలా ఎంత మందికైనా సరే మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళందరి నుంచి కూడా ఇవ్ 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 మీకు రూ. 600 అనేది డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్‌గా మీకు అందుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంతమందైనా సరే మీరు 10 మందిని రెఫర్ చేశారు రూ. 6000 వచ్చేస్తుంది. 5 మందిని రెఫర్ చేశారు. రూ. 3000 వచ్చేస్తది. సో, ఇలా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు? ఎందుకు మీరు రెఫర్ చేస్తున్నారు? వాళ్ళు కూడా హ్యాపీగా 8000 పాయింట్స్ తీసుకుంటారు. అలాగే వాళ్ళు మన యొక్క న్యూ యంగ్ షాపర్స్‌లో వాళ్ళు తక్కువ అంటే బయటున్న మార్కెట్ కంటే ప్రైస్ కంటే కూడా ఇక్కడ తక్కువ రేట్‌కి మన ప్రొడక్ట్ పర్చేస్ చేసుకునేదానికి ఆ యొక్క అవకాశాన్ని మనం క్రియేట్ చేస్తున్నాము. చూడండి అందరూ విన్నర్. అందరూ విన్ విన్ సిట్యుయేషన్ ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యేటువంటి సిట్యుయేషన్. అలాగే ఆ ఒక్క ఇన్‌కమే కాదు. రెండో ఇన్‌కమ్ అద్భుతమైనటువంటి ఇన్‌కమ్. రెండో ఇన్‌కమ్ లెవెల్ ఇన్‌కమ్. చూసారు కదా రెండోది? లెవెల్ ఇన్‌కమ్ చూడండి. ఇది రెండో ఇన్‌కమ్ అండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తుందనుకుంటున్నాను. ఇదిగోండి. ఇది లెవెల్ ఇన్‌కమ్. మీకు 1-10 లెవెల్ వరకు 2.5% అలాగే 11-20 వరకు 1.25% ఇస్తారు. అంతే సింపుల్‌గా చెప్తాను నేను మీకు కాలిక్యులేషన్ ఏసి. వెరీ సింపుల్. చూడండి బాగుంది. బాగా వినండి ఇక్కడ. మీరు ఫస్ట్ యూ ఏ అని ఒక వ్యక్తిని రెఫర్ చేశారు. ఓకేనా? సో, ఏ అనే వ్యక్తి ఫస్ట్ లెవెల్. ఇక్కడి నుంచి మీకు 2.5% అంటే రూ. 100 వస్తుంది. ఆల్రెడీ 600 తీసుకున్నారు. డైరెక్ట్ రెఫరల్ మీద. ఇంకొక రూ. 100 కూడా మీకు లెవెల్ ఇన్‌కమ్ అంటే రెండో ఇన్‌కమ్ ద్వారా రూ. 100 వస్తుంది. ఇలా మీకు ఏ నుంచి ఇది ఫస్ట్ లెవెల్ అయితే తర్వాత బి సెకండ్ లెవెల్, సి థర్డ్ లెవెల్ ఇలా మీకు 10 లెవెల్స్ వరకు మీకు ఈచ్ లెవెల్ ఈ ప్రతి లెవెల్ మీద కూడా రూ. 100 మీకు రావడం. ఎవ్రీ డైరెక్టర్ మీద మీకు ఏ విధంగా అయితే 600 వచ్చిందో వీళ్ళకి సేమ్ అలాగే వస్తుంది 600. అలాగే మీకు అది ఫస్ట్ ఇన్‌కమ్ అయితే ఇది రెండో ఇన్‌కమ్ 10 లెవెల్ మీద కూడా రూ. 100 తీసుకోవచ్చు. డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది సింపుల్‌గా అనిపిస్తుంది మీకు. ఒక్కసారి చూడండి. కానీ వెరీ పవర్‌ఫుల్ అండి. మీరొక ఎగ్జాంపుల్‌కి ఒక 5 మందిని డైరెక్ట్‌గా రెఫర్ చేశారు. ఎగ్జాంపుల్‌కి 5 మందిని డైరెక్ట్‌గా రెఫర్ చేశారు. 5 మందిని డైరెక్ట్‌గా రెఫర్ చేస్తే, మీరు ఆ 5 మందితోటి, ఈ 5 మందితోటి వాళ్ళు కూడా సేమ్ మనలాగా ఈ యొక్క ప్రమోషన్ మొదలెట్టినట్లయితే వాళ్ళొక 10 మందిని రెఫర్ చేశారు. ఈ 10 కాస్త 30 అయింది. 30 కాస్త 50 అయింది. 50 కాస్త 100 అయింది. 100 కాస్త 500 అయింది. 500 కాస్త 5000 గూడా అవుతుంది. ఇలా మీకు 10 లెవెల్‌లో రాబోయే రోజుల్లో చాలా పెద్ద టీమ్ కూడా మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేసింది 5 మందే. వీళ్ళందరూ కూడా వీళ్ళు రెఫర్ చేసినవాళ్ళు. వీళ్ళు రెఫర్ చేసి వీళ్ళు రెఫర్ చేసి అలా ఒకరికొకరు ఒక నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. చైనో లేకపోతే ఇంకోటి కాదివి. ఇది పూర్తిగా ఒక నెట్‌వర్క్. ఒక నెట్‌వర్క్‌ని మీరు తయారు చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క లెవెల్ నుంచి కూడా రూ. 100. ఇక్కడ చూడండి ఈ 10 మంది నుంచి రూ. 100 అంటే ఫస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు. 500 వచ్చింది ఇక్కడ. ఇక్కడ 10 మంది ఉన్నారు. తలా 100 అంటే రూ. 1000 వచ్చింది. ఇక్కడ రూ. 3000 వచ్చింది. ఇక్కడ రూ. 5000 వచ్చింది. ఇక్కడ రూ. 10,000 వచ్చింది. ఇక్కడ రూ. 50,000 వచ్చింది. ఇక్కడ 5,00,000 సారీ ఇంకా ఎక్కువ 5,000 మంది ఇంటూ 100 అంటే రూ. 5,00,000 కూడా 5,00,000 కూడా ఎడ తీసుకోవచ్చు. ఇలా మొత్తం మీద కూడా ప్రతి లెవెల్ నుంచి కూడా మీరు 100 తీసుకో అప్ టు 10 లెవెల్స్ వరకు. తర్వాత 10థ్ లెవెల్ నుంచి అంటే 11థ్ లెవెల్ నుంచి మీకు 11-20 వరకు ఏమైతే రూ. 50 తీసుకుంటారు. మొదటి 10 లెవెల్ వరకు రూ. 100 తర్వాత నుంచి రూ. 50 అంటే 20 లెవెల్ అంటే చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ టీమ్ కూడా మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? సో, ఇది మీకు రెండో ఇన్‌కమ్ ఫ్రెండ్స్. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా మీకు వర్కింగ్ టీమ్ ఇది. పూర్తిగా వర్కింగ్ ప్లాన్. ఇదేంది ఇన్వెస్ట్‌మెంట్‌లో లేకపోతే ఇంకొకటి కానే కాదు. పూర్తిగా వర్కింగ్. రెఫర్ చేసుకుంటే ఇన్‌కమ్ జనరేటర్. వాళ్ళు కూడా రెఫర్ చేసేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులయ్యుండాలి. మీరు తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి రెఫర్ చేసే వ్యక్తి అయ్యుండాలి. లేదు సార్ నాకు ఊరికే జస్ట్ నేను న్యూ యంగ్ షాపర్స్‌ని వాడుకుంటానంటే ఓకే. నో ప్రాబ్లమ్. అక్కడ కూడా లాస్ ఏం లేదు. ఎవరు లాస్ లేదిక్కడ. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా లయబిలిటీ లేని ప్రాజెక్ట్. 4,000కి బ్రాస్లెట్ ఇచ్చేసారు. గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్లెట్. బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అండి. ఇది ఎనర్జీ బ్రాస్లెట్. దీనికి ఆల్రెడీ మన వాళ్ళు వాడి కూడా మంచి రిజల్ట్స్ చెప్తా ఉన్నారు. సో, అలాగే ఇంకొకటి మీకు 8,000 మీరు పెట్టింది 4,000 అయితే 8,000 రివార్డ్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారు. ఆ రివార్డ్ పాయింట్స్‌ని మన న్యూ యంగ్ షాపర్స్‌లో వాడుకోవచ్చు.
సో జీరో లయబిలిటీ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక్కరు కూడా లాస్ కానటువంటి ఒక బెస్ట్ ప్రాజెక్ట్‌ని మన కంపెనీ మీకు అందిస్తా ఉంది. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి లాస్ కారు. అర్థమవుతుందా? సో, అలా మీకు రెండో ఇన్‌కమ్‌లో మీకు చాలా పెద్ద వాల్యూమ్ ఆఫ్ మనీని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ రివార్డ్స్. ఇది ఒక్కసారి ఈ రివార్డ్స్‌ని కూడా ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడ మీకు R1, R2 ఇక్కడ చూడండి. ఇదిగోండి R1, R2, R3 దానికి మళ్ళీ ఒక పర్సెంటేజ్ ఆఫ్ టార్గెట్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి అంతే గదా! మీరు ఒక రివార్డ్ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక టార్గెట్ అచీవ్ అయితే ఆ రివార్డ్ తీసుకుంటారు. చూడండి ఫస్ట్ రివార్డ్ మీరు 4000 నెక్స్ట్ రివార్డ్ 10,000 తర్వాత 20, 50, 1,00,000 ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది గూడా ఫస్ట్ రివార్డ్, సెకండ్ రివార్డ్, థర్డ్ రివార్డ్ కూడా చాలా మంది తీసేసుకున్న వాళ్ళున్నారు. నెక్స్ట్ ఫోర్త్ రివార్డ్ 50,000 వస్తుంది. ఫిఫ్త్ రివార్డ్ 1,00,000 నెక్స్ట్ సిక్స్త్ రివార్డ్ సిల్వర్ అంటారు. 2,00,000 తర్వాత 5,00,000, 10,00,000, 20,00,000, 50,00,000 ఇలా మీకు టోటల్‌గా 15 ర్యాంక్స్ ఉంటాయండి. ఇది పూర్తిగా వర్కింగ్ ప్లాన్ అని చెప్పాను. మీరు ఎంత మంచి క్వాలిటీగా మీ టైమ్‌ని, మీ యొక్క టీమ్‌ని వర్కౌట్ చేసుకుంటారో అంత పెద్ద ఇన్‌కము ఇక్కడ వస్తాయి. టోటల్‌గా ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి? R1 నుంచి R15 వరకు. 15 ర్యాంక్స్ మీకున్నాయి. ప్రతి ఒక్కొక్క ర్యాంక్‌కి ఒక్కొక్క రివార్డ్ ఇస్తారు. టోటల్ ఇక్కడ నియర్లీ 39 క్రోర్స్ మనీ కూడా ఈ రివార్డ్స్ రూపంలో తీసుకోవచ్చు. సార్ ఇది పూర్తిగా మీరు ఎంత గొప్పగా వర్క్ చేస్తే అంత గొప్పగా మీకు ఇన్‌కమ్ జనరేట్ అంటే టోటల్‌గా గమనించినట్లయితే మీ ఎఫిషియన్సీ పైన, మీ ఎఫర్ట్ పైన ఇది ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేసుకుంటే అంత ఫాస్ట్‌గా ఈ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సో ఓవరాల్‌గా 15 ర్యాంక్స్‌కి మీకు పట్టే టైం ఒక 3 ఇయర్స్ అనుకుందాం. లేదా 5 ఇయర్స్, లేదా 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 మీ ఇష్టం. దీనికి టైమ్ బౌండరీ కూడా ఉండదు. మీకు R1 ఫస్ట్ ర్యాంక్ రీచ్ అవ్వాలి. దానికి టైమ్ ఉండదు. మీరు ఇష్టం ఎప్పుడైనా సరే రీచ్ అవ్వచ్చు. 1 మంత్, 2 మంత్స్ మీ ఇష్టం. R2 ఇంకొక 2 మంత్స్, 3 మంత్స్ మీ ఇష్టం. అలా టోటల్‌గా ఒక R15 ర్యాంక్స్ కానీ మీరు వెళ్ళినట్లయితే డెఫినైట్‌లీ యూ కెన్ ఎర్న్ 39 అంటే ఇదెందుకు చెప్తున్నానంటే అంత పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్. నేనెప్పుడు చెప్తూ ఉంటాను. ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌లో అంత పొటెన్షియల్ ఉంటే మనం పని చేయాలి. ఊరికే బ్లైండ్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటే అందులో ఏమి ఇన్‌కమ్ రానప్పుడు ఎక్కడ పని చేస్తే ఏముంది వేస్టే కదా! సో, దానికంటూ ఒక కెరియర్‌గా నేను మలుచుకొని, నేనొక 3 ఇయర్సో, 5 ఇయర్సో నేను గాని దీంట్లో వర్క్ చేస్తే నాకొక మంచి ఇన్‌కమ్ వస్తాది అనుకుంటే రావాలి. అంత దమ్ముందంటేనే మనం చేయగలం గూడా. సో, అంత గొప్ప ప్రాజెక్ట్ ఇది. మీరు ప్రాపర్‌గా గాని వర్కౌట్ చేసుకుంటే నాకు తెలిసి 3-5 ఇయర్స్‌లో ఈ 15 ర్యాంక్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఓకేనా? సో, అంత పొటెన్షియల్ గూడా ఉంది. ఒక్కసారి జస్ట్ యూ గైస్ ఇమాజిన్ మన లైఫ్ ఇప్పుడు 39 క్రోర్స్ కాదు. ఇందులో 10% అంటే 3.9 క్రోర్స్ లేదు 1% సుమారు 39 లాక్స్. 1% అంటే ఎంత? 39,00,000. 39,00,000 వచ్చినా కూడా మన లైఫ్‌లో చాలా చేంజెస్ ఉంటాయి కదా! నేను 1% గురించి మాట్లాడుతున్నాను. 10% గురించి కూడా మాట్లాడట్లేదు. 10% అంటే 3.9 క్రోర్. 100% అంటే 39 క్రోర్. 1% రీచ్ అయినా అంటే 39,00,000. 39 100% 99% మీరు రీచ్ కాలా. ఒక 1% రీచ్ అయినా కూడా మన లైఫ్‌లో చాలా చేంజెస్ ఇస్తదిది. 39,00,000 రూపాయలనేది మన లైఫ్‌లో చాలా చేంజ్. అది మూడో ఇన్‌కమ్ అండి. కానీ ఎంతుంది ఇక్కడ దమ్ము? 39,00,00,000 కూడా దమ్ముంది. మీ చాయిస్. సార్ బయట చాలా మంది అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ చాలా మందున్నారండి. సరైన జాబులు లేక, జాబులు ఉన్నా గూడా అది సరిపోక, అలాగే హోమ్ మేకర్స్ లేడీస్ చాలా మంది టైమ్ పాస్ చేసుకుంటూ అంటే సారీ అమ్మా! ఇక్కడ ఎవరన్నా ఉంటే తప్పుగా అనుకోకండి. మీకొక మంచి ఆపర్చునిటీ వచ్చింది. దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఎవరు కూడా లయబిలిటీ, జీరో లయబిలిటీ. ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లాస్ కాట్లేదు. మీకు ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నారు. దాంతో పాటుగా 8,000 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తున్నారు. ఎవరికైనా మనం ఆనందంగా చెప్పుకోవచ్చు. ఎవరికైనా ధైర్యంగా ఒక్క రూపాయి కూడా లాస్ కానటువంటి ప్రాజెక్ట్. లాస్ట్ వచ్చిన వ్యక్తి కూడా ఒక్క రూపాయి లాస్ కాడు. అందువల్ల ఈరోజు న్యూజెన్ కామర్స్ ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయింది ఈరోజు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉందంటే అది న్యూజెన్ కామర్స్. అందుకే చాలా మంది కూడా చాలా బాగుంది సార్. చాలా అద్భుతంగా ఉంది డిజైను. అసల కరెక్ట్‌గా పని చేసుకుంటే ఒక 3-4 సంవత్సరాల్లో ఖచ్చితంగా 15 ర్యాంక్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు సార్. అంత పొటెన్షియల్ ఉంది ఈ ప్రాజెక్ట్‌లో. ఖచ్చితంగా. ఎందుకంటే అంత ప్లానింగ్ కూడా అంత గొప్పగా డిజైన్ చేశారు. మన మేనేజ్‌మెంట్ అంత గొప్పగా ఉంది. మన టీమ్ లైన్స్ ఇంకా గొప్పగా ఉంది. సో, అన్నీ కలగలిపినటువంటి ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఈరోజు మన దగ్గర ఉంది ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా సెలక్షన్ ఆఫ్ ద టీమ్.
మీరు తీసుకొచ్చేటువంటి వ్యక్తులు కూడా ఇలాగే ఆలోచించే వ్యక్తులు కావాలి. లైఫ్‌లో గ్రో కావాలి. ఎప్పుడు ఇలాగే బతికేస్తామా? కాదు కదా! మనకంటూ ఒక లైఫ్ కావాలి. మనకంటూ ఒక కెరియర్ కావాలి. సో, బయట చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మన భారతదేశానికి ఎంతో మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా మనం తగ్గించేటువంటి అవకాశం జస్ట్ రూ. 4,000 తోటి. కాకపోతే అందరూ అయిపోతారంటే కాదండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయిపోతారా? ఖచ్చితంగా అవుతారు. ఎవరైతే మనసు పెట్టి, ఎవరైతే యెస్ ఇది నా కెరియర్. దీన్నొక జాబ్ లాగా, ఇదొక బిజినెస్ లాగా నేను ట్రీట్ చేసుకొని ముందుకు వెళ్తే నేను సక్సెస్ అవుతాను అనుకున్న వాళ్ళందరూ కూడా అవుతారు. అలా కాకుండా ఏదో టైమ్ పాస్‌కి అలా అన్నట్టే అది మీకు వర్కౌట్ కాదు. ఎవరైతే కెరియర్‌ని ఇది నా కెరియర్. నేను ఖచ్చితంగా ఇందులో నా సక్సెస్ కావాలి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నా లైఫ్‌లో మార్పు కనిపించాలి. అది నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూపించాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్. 2025లో ఇదే లైఫు. 2024లో ఇదే లైఫు. 2026 ఇంతే. 27 ఇంతే. ఇలా నా జీవితకాలం ఇంతే కాదు. నేను కూడా మారాలి. నేను కూడా ఒక టైం పెట్టుకొని దీనికంటూ ఒక షెడ్యూల్ రెడీ చేసుకొని ఇప్పుడు రోజు మనం జాబ్ చేసేదానికి ఒక టైం పెట్టుకుంటున్నాం గదా! మన బిజినెస్ చేసేదానికి ఒక టైం పెట్టుకుంటున్నాం కదా! అలాగే ఇక్కడ కూడా మీరొక టైం సెట్ చేసుకోండి. రోజుకొక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్. మీటింగ్ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇలా టైం సెట్ చేసుకొని ఒక 1 మంత్ పని చేయండి. లేదా ఒక 2 మంత్స్ పని చేయండి. ఎగ్జాక్ట్‌లీ ఒక 90 డేస్ తర్వాత మీ రిజల్ట్ చూసుకోండి. డెఫినైట్‌లీ. అయితే ఈ 90 డేస్ మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మిమ్మల్ని మోసం చేసుకోవద్దంటే అర్థం, పని చేస్తున్నాను అని మీకు మీరు అనుకోకండి. పని చెయ్యండి. ఈ 90 డేస్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన వ్యక్తులకి ఈ ప్రాజెక్ట్ చెప్పండి. ఇక్కడ ఎవరికీ ఒక్క రూపాయి లాస్ లేదు కదా! అటువంటప్పుడు మనం చెప్పొచ్చు కదా! పోనీ రూ. 40,000 4,00,000 కాదు గదా! జస్ట్ రూ. 4,000 తోటి మనం ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు చెప్పండి. సో, కాబట్టి దీన్నంతా కూడా మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. కరెక్ట్ ప్లానింగ్ చేసుకోండి. ఒక 90 రోజులు డెడికేట్ అవ్వండి. మేము చేసేది అదే ఫ్రెండ్స్. మేము ఒక యజ్ఞం చేసాం. 90 డేస్ ఒక యజ్ఞం. యెస్! ఇందులో నా కెరియర్ మారాలి. నాతో పాటు ఎంతోమంది లైఫ్ ఇవ్వాలి. ఎంతోమంది జీవితాలు మార్చాలి అనే దాంతోటి వర్కౌట్ చేసాం. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళలో ఎంతోమంది నాకు థాంక్స్ చెప్తూ ఉంటారు. సూపర్ సార్ మీరు ఈ అపార్చునిటీ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఫైనాన్షియల్లీ నేను చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యాను. అలా ఎంతోమందండి. సో, నేను కూడా నాకెవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో సార్‌కి నేనెప్పుడు థాంక్స్ చెప్తూనే ఉంటాను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా యొక్క లైఫ్‌నే మార్చారు మీరు. ఓకేనా? సో, అలా ఈ మూడో ఇన్‌కమ్ నెక్స్ట్ ఫైనల్‌గా నాలుగో ఇన్‌కమ్ ఫ్రెండ్స్. సో, నాలుగో ఇన్‌కమ్ వచ్చేసరికి హౌ టు అప్‌గ్రేడ్. వాస్తవానికి మనం ఈ 3 ఇన్‌కమ్స్ ఎంత పవర్‌ఫుల్లో ఈ యొక్క నాలుగో ఇన్‌కమ్ హౌ టు అప్‌గ్రేడ్ అండి. ఎప్పుడైతే హౌ టు అప్‌గ్రేడ్ అంటే ఏమి లేదు. వెరీ సింపుల్. మీరున్నారు. మీరు ఏ అనే ఒక వ్యక్తిని రిఫర్ చేశారు. ఎంతొచ్చింది? 600 వచ్చేసింది గదా! అలా ఏ, బిని రిఫర్ చేశారు. రూ. 100 వచ్చేసింది గదా! మళ్ళీ సిని రిఫర్ చేశారు. ఇక్కడ రూ. 100 వచ్చింది గదా! అలాగే వీళ్ళు ఎప్పుడైతే బాగా మనీ సంపాదించుకుంటారో, అందులో ఎప్పుడైతే వీళ్ళు రూ. 50,000 సంపాదించుకుంటారో, అప్పుడు 5,000 తోటి వీళ్ళు ఆటో అప్‌గ్రేడ్ అవుతారు. అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కంపెనీనే మీరు ఎర్న్ చేసే దాంట్లో నుంచి 10% కట్ చేస్తది. ఈరోజు నేను 500 సంపాదించాను. 500 నుంచి రూ. 50 అంటే 10% కట్ చేస్తుంది. రేపు 200 సంపాదించాను. 200లో 10% రూ. 20 కట్ చేస్తుంది. ఆటో అప్‌గ్రేడేషన్ కోసము మన యొక్క వాలెట్‌లో ఉంచుతుందది. అది కంపెనీ తీసుకోవట్లేదు. మనకే వన్స్ మనం 50,000 అయిపోయిన తర్వాత అంటే 5,000 ఎప్పుడైతే ఈ వాల్యూ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఇతను 50,000 సంపాదించేంత వరకు మనం వర్క్ చేస్తాం. అతనికి సజెషన్స్ ఇస్తాం. అతన్ని కరెక్ట్‌గా ట్రైన్ చేసుకుంటాం. అతన్ని మనలాగా తయారు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? ఇతను 5,000 ఎప్పుడైతే 50,000 సంపాదిస్తారో ఇతని పైన మీకు ఈ ఆటో అప్‌గ్రేడ్ ద్వారా మరలా రూ. 750 వస్తుంది. మరలా ఇతను రూ. 1,00,000 సంపాదించాడు. 1,500 వస్తుంది. మళ్ళీ ఇంకొక 1,00,000 సంపాదించాడు. మళ్ళీ 1,500 వస్తుంది. మళ్ళీ 1,00,000 మళ్ళీ 1,500 వస్తుంది. సో, ఇతను ఎంత సంపాదిస్తే అంత మనకిక్కడ ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటప్పుడు చేస్తామా? చేయమా? హ్యాపీగా చేస్తాం. అలాగే ఇక్కడ గూడా సేమ్. ఇక్కడ గూడా ఎప్పుడైతే ఇతను రూ. 1,00,000 సంపాదిస్తారో, ఇక్కడి నుంచి మళ్ళీ రూ. 250 వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ రూ. 250 వస్తుంది. అలా 20 లెవెల్‌లో ఎవరు మంచిగా సంపాదించినా కూడా అక్కడి నుంచి మనకు రూ. 250 అలాగే 125 11 లెవెల్ నుంచి. ఇలా మీ అందరికీ కూడా ఈ ఆటో అప్‌గ్రేడ్ అనేది చాలా పెద్ద పవర్‌ఫుల్ ఇన్‌కమ్ అండి. మామూలు ఇన్‌కమ్ గాదు.
ఆటో అప్‌గ్రేడ్ అనేది వెరీ పవర్‌ఫుల్ ఇన్‌కమ్. మీరు ఫర్దర్‌గా ఇంకా జర్నీ చేస్తూ ఉంటే ఇంకా నేర్చుకుంటారు. ఒకేసారి అన్నీ అర్థం కావు సార్. ఫస్ట్ మీ ఈరోజొచ్చారు. ఇంకొంచెం తెలుసుకున్నారు. ఇంకోసారి. ఫైనల్‌గా ఒకటైతే చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మనందరికీ ఎవరైతే ఎవరైతే మన యొక్క లైఫ్‌ని మార్చుకోవాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దొరికినటువంటి ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. కాకపోతే ఒక 90 డేస్ జర్నీ చేయండి. మేము ఇక్కడ ఏమి చెప్తామంటే ఎందుకంటే ఇక్కడ నాకు మా సీనియర్ ఏం చెప్పారో అదే చేశా నేను. నేను మీకేం చెప్తానో అది మీరు చేయండి. మీరు తెలిసింది మీ జూనియర్‌కి చెప్పండి. ఇలా ఒకరిని ఒకరు డూప్లికేట్ చేసుకుంటూ పోయేటువంటి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పోయేటువంటి ప్రాజెక్టే ఈ యొక్క న్యూజెన్ కామర్స్ అండి. మంచి ఒక నెట్‌వర్క్ గాని తయారు చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో ఇంకొక ఇన్‌కమ్ గూడా రాబోతా ఉంది. అది మనకు ఏదైతే మన కామర్స్‌లో ఎవరు పర్చేస్ చేసినా కూడా దాని మీద కూడా మనకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సపోజ్ మనమంతా కలిసి ఒక 1000 టీమ్ తయారు చేసుకున్నాం. మన టీమ్ అందరూ కలిసి. మీరొక్కరు గాదు. మీరంతా కలిపి ఒక 20 లెవెల్‌లో ఒక 1000 మంది టీమ్ తయారైంది. ఈ 1000 మంది కామర్స్ ఇప్పుడు ఎలాగో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాగుంటున్నారో, అలాగే మన న్యూ యంగ్ షాపర్స్‌లో గాని కొనడం మొదలెడితే, దాని నుంచి కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటువంటిది మీకు ఐదో ఇన్‌కమ్‌గా రాబోతా ఉంది. ఇంకా చాలా చాలా గొప్పగా మన యొక్క ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఒక్కటే నేను అడిగేది మీ అందరికి కూడా. మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాము? ఇప్పటిదాకా ఎలా ఉన్నాము? మన లైఫ్‌లో మార్పులు రావాలని ఉందా? లేదా? అదొక్కటి క్వెషన్ జేసుకోండి అంతే. నేను జేసుకున్నదదే. 2024లో నేను ఇదే పని చేశానండి. అరే! ఇలాగే బతికేద్దామా? ఇప్పటికే 43 సంవత్సరాల వయసొచ్చేసింది. ఇంకా జీవితకాలం ఇంతేనా? మన లైఫ్‌లో మార్పు రాలేదా? ఖచ్చితంగా ఏదైనా ఒక అవకాశం ఇస్తే ముందుకు తీసుకెళ్దాము అనుకున్న తరుణంలో వచ్చిన ప్రాజెక్ట్‌ని నేను గట్టిగా పట్టుకున్నాను. న్యూ యంగ్ లైఫ్‌ని. ఈరోజు అద్భుతంగా 1 ఇయర్‌లో నా లైఫ్‌ని మార్చుకోగలిగాను. మీరు కూడా ఫ్రెండ్స్ అందరికీ సాధ్యమే. కష్టపడితే ఏదైనా సాధ్యమే సార్. కష్టపడాలి. ఊరికే వస్తుందా? రానే రాదు. దయచేసి ఎవరైనా చెప్తే ఆ మాటలను కూడా నమ్మకండి. ఊరికే వచ్చి చాలు నువ్వు నేను చూసుకుంటాను ఛాన్సే లేదు. ఊరికే వచ్చేస్తే కాదు. మీరు ఎఫర్ట్ పెట్టాలి. మీరు పని చేయాలి. పని చేయటం అంటే ఏమి లేదు. మీకు తెలిసిన వాళ్ళని ఈ యొక్క మీటింగ్‌లో కూర్చోబెట్టండి చాలు అంతే. అదే పెద్ద పనిక్కడ. రోజు జరిగేటువంటి మీటింగ్ రేపు మార్నింగ్ 6:50 ఏఎంకి మరలా మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగ్‌లో కొత్త వాళ్ళని కూర్చోబెట్టండి. రేపు మార్నింగ్ 6:50 ఏఎం కొత్త వాళ్ళని కూర్చోబెట్టండి. డెఫినైట్‌లీ 100% వాళ్ళందరికి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళవుతారు మీరు. మీరు చేస్తుంది ఒక హెల్ప్ అండి. ఎదుటి వ్యక్తికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఈరోజు నా లైఫ్‌ని మార్చుకున్నాను. అలాగా మీకు తెలిసిన వాళ్ళ లైఫ్‌ని కూడా చేంజ్ చేసేటువంటి అవకాశం మీకొచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి డెఫినైట్‌లీ చేంజ్ చేయొచ్చు మనం. ఒక్కసారి మన యొక్క కంపెనీ ఇదిగోండి ఒకసారి వీడియో కూడా చూడండి. रुको, क्या हो अगर शॉपिंग अब सिर्फ शॉपिंग न रहे बल्कि एक स्मार्टर, फास्टर और मोर रिवॉर्डिंग एक्सपीरियंस बन जाए? ऑनलाइन शॉपिंग ने दुनिया बदल दी, लेकिन आज भी एक प्रॉब्लम वही है। एप्स बहुत हैं, ऑप्शंस बहुत हैं, ऑफर्स भी बहुत हैं, पर कन्वीनियंस, ट्रस्ट, रियल वैल्यू हर बार नहीं मिलती। इसी गैप को फिल करने आ रहा है न्यू यंग शॉपर, एक ऐसा प्लेटफॉर्म जहां शॉपिंग होती है आसान, चॉइस होती है बेटर और एक्सपीरियंस होता है नेक्स्ट लेवल। डेली एसेंशियल्स से लेकर प्रीमियम लाइफस्टाइल प्रोडक्ट्स तक जो चाहिए वो सब एक ही जगह। नो ऐप स्विचिंग, नो कंफ्यूजन, नो एंडलेस सर्चिंग। बस ओपन करो, एक्सप्लोर करो, चूज करो और शॉप करो। लेकिन बात सिर्फ यहीं खत्म नहीं होती। न्यू यंग शॉपर सिर्फ प्रोडक्ट्स नहीं देता, स्मार्ट बेनिफिट्स भी देता है। एग्जिस्टिंग न्यू यंग कस्टमर्स के लिए प्रोमो रिवॉर्ड्स ऑफर के तहत न्यू यंग में कमाए गए पॉइंट्स को इस प्लेटफॉर्म पर शॉपिंग के लिए रिडीम किया जा सकता है, वाउचर्स में और एक्साइटिंग प्रीमियम डील्स में। मतलब हर परचेज बने ज्यादा वैल्यूएबल। यही है स्मार्ट शॉपिंग का नया तरीका, सिंपल, यूजफुल, रिवॉर्डिंग। तो अब खुद से पूछो, जब एक ही ऐप में मिले क्वालिटी, वैल्यू, कन्वीनियंस और रिवॉर्ड्स, तो फिर क्यों इस्तेमाल करें कई अलग अलग ऐप्स? न्यू यंग शॉपर, जहां हर क्लिक लाए बेटर चॉइस, बेटर वैल्यू एंड अ बेटर शॉपिंग एक्सपीरियंस। और अब तैयार हो जाइए, क्योंकि इस पावरफुल ई कॉमर्स प्लेटफॉर्म का ग्रैंड लॉन्च हो रहा है 13 अप्रैल बैसाखी के शुभ अवसर पर। तो रेडी रहो। లీడర్స్. సో, మనకు
ఆ టైం కల్లా మీకు ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీలో మంచి లైఫ్ లీడ్ చేయాలని, ఈ 2026ని అద్భుతంగా బెస్ట్ ఇయర్‌గా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాం. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో, ఎవరైనా మన సీనియర్స్ ఎవరన్నా మాట్లాడదలిస్తే 1 ఆర్ 2 పీపుల్ మాట్లాడండి ఫ్రెండ్స్. లేదంటే మన సెషన్‌ని క్లోజ్ చేద్దాం. యెస్ సార్. ఓవర్ టు యూ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ మార్నింగ్. సార్ చాలా చక్కగా మన యొక్క ప్రాజెక్ట్ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, కొన్ని ఈరోజు మీకు యూనిక్ పాయింట్స్ చెప్తాను కొన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్కెట్‌లో చాలా రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయండి. ఈ కామర్స్‌లో గూడా. కానీ మన దాంట్లో కొన్ని యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని గనక మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క మన న్యూ కామర్స్‌లోకి అందరూ గూడా రావడానికి అవకాశం ఉందండి. అలానే చూడండి, నంబర్ 1 ఏంటంటే, మనము ప్రీ లాంచ్‌లో ఉన్నామండి. ఇంకా లాంచ్ కూడా కానటువంటి ఒక కంపెనీలో ఉన్నాం మనం. ఎప్పుడు మనకు లాంచ్? ఆల్రెడీ 13థ్ అని చెప్పేసి మనకు సార్ చెప్పడం జరిగింది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏ లీడర్ అయినా సరే, కొంచెం అవగాహన ఉన్నా సరే, వాళ్ళేం కోరుకుంటారంటే, ఏదైనా ఒక కంపెనీ ప్రీ లాంచ్ పీరియడ్‌లో ఉంటే, స్టార్టింగ్‌లో నేనుంటే, కొంచెం సంపాదించుకుంటాను గదా! అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క లీడర్‌కి ఉంటదండి. అలాంటిది అటువంటి అవకాశం అనేది ఈరోజు మనందరికీ కలిగింది గాబట్టి, ఇక్కడ ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ గూడా ఈరోజు ప్రీ లాంచ్ పీరియడ్‌లోనే ఈ కంపెనీ అనేది మీకు దొరకటం జరిగిందండి. కాబట్టి చాలా చాలా అదృష్టవంతులు మీరంతా గూడా. అలానే ఇప్పుడే సార్ చెప్పారు, ఇక్కడుండేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు డిస్కౌంట్ ఎక్కువొస్తదని. అంటే 10-50% వరకు, అప్ టు 50%. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా గానీ 50% వరకు కూడా మీకు డిస్కౌంట్ అనేది రావటం జరుగుతుందని జెప్పేసి సార్ ఇప్పుడు చెప్పడం జరిగింది. అలానే చూడండి ఇక్కడ వన్ టైమ్ సబ్స్క్రిప్షన్ లైఫ్ టైమ్ వాలిడిటీ అండి. ఇది చాలా చాలా మోర్ ఇంపార్టెంట్. చూడండి, అమెజాన్ ప్రైమ్ అని జెప్పేసి మనం తీసుకుంటా ఉంటాము. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అండి. ఒక్క సంవత్సరం మాత్రమే వ్యాలిడిటీ ఉంటది. ప్రతి ఇయర్ మళ్ళీ మనము రెన్యువల్ జేసుకోవాలి. కానీ ఇక్కడ వన్ టైమ్ అండి. మీరు ఒక్కసారి పే చేస్తే చాలు, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీరు మళ్ళీ చందా చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ లేదు. ఇదొక యూనిక్ పాయింట్ అండి. అలానే ఇక్కడ మీరు గమనించండి, నో క్యాపింగ్, నో సీలింగ్ అండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. ఇక్కడ క్యాపింగ్ ఏం లేదండి. బైనరీలో క్యాపింగ్ ఉంటుంది. మీ అందరికి తెలుసు. ఇంత లిమిట్ ఉంటుంది. రోజుకి 45,000, రోజుకి 95,000 ఇలా ఉంటుంది. కాదండి. ఇక్కడ రోజుకి 1 సీఆర్ గూడా మీరు తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకున్నటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీని మనకి ఈ యొక్క న్యూ కామర్స్‌లో ఇవ్వటం జరిగిందండి. అలానే చూడండి, ఆటోమేటిక్ రీబర్త్ అండి. చాలా కంపెనీలు ఏం చేస్తారంటే, డబ్బులన్నీ ఇచ్చేసి తర్వాత మళ్ళీ రీబర్త్ చేసుకోవడానికి మళ్ళీ జేబులోంచి పెట్టమని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ లేదండి. ఎవరైతే మీరు ఇన్‌కమ్ తీసుకుంటా ఉన్నారో, ఇన్‌కమ్ తీసుకునేటువంటి ప్రతిసారి కంపెనీయే మీ యొక్క ఒక వాలెట్ ఏర్పాటు చేసి, ఆ వాలెట్‌లో మీ యొక్క ఇన్‌కమ్‌ని 10% తీసి పక్కన పెట్టేసి, ఎప్పుడైతే మీరు 50,000 రూ. 50,000 సంపాదించుకున్నారో, ఆటోమేటిక్‌గా మీ యొక్క ఐడీని మళ్ళీ రీబర్త్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్‌లో చూడండి, మీ డౌన్ లైన్‌లో అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారో మీకు తెలియనే తెలీదండి. కొత్త వాళ్ళు రాకపోయినా, ఈ విషయం నొక్కి ఒక్క నుంచి మళ్ళీ చెప్తున్నాను. కొత్త వాళ్ళు రాకపోయినా గానీ, ఇక్కడిక్కడ ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ రీబర్త్ అవుతున్న ప్రతిసారి మీకు ఇన్‌కమ్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము అసలు. ఇంతొస్తది, అంతొస్తదని. అలాంటి హ్యూజ్ ఇన్‌కమ్ ఉన్నటువంటి ఇదండి. కాబట్టి ఈరోజు మీ అందరి అదృష్టం ఏందంటే, ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీరందరి అదృష్టం ఏందంటే, ప్రీ లాంచ్ పీరియడ్‌లో ఇంకా లాంచ్ కానటువంటి కంపెనీలో మీరు జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి థాంక్స్ చెప్పండి. ఇమ్మీడియేట్‌లీగా లాగిన్ అయిపోండి. త్వరగా మీ యొక్క కెరియర్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మనందరికీ ఎక్సలెంట్‌గా ప్రజెంట్ చేసినటువంటి ఆపర్చునిటీ ప్రజెంట్ చేసినటువంటి మన శ్రీనివాస్ సార్‌కి, అలాగే దానిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ అంటే హైలైట్స్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనకు చక్కగా వివరించిన మన యశస్విరావు సార్‌కి హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో మనం క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.